ఈ మ్యాక్ మినీ మేము 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాం. ఈ 1 ఇయర్లో నా ఎక్స్పీరియన్స్ అంతా షేర్ చేసుకుంటాను. నాకు ఏవి నచ్చాయి అండ్ ఏవి నచ్చలేదు, ఎవరు కొనాలి, ఎవరికి సెట్ కాదో కూడా చెప్తాను. ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడదాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది, జస్ట్ ర్యాపర్ ఉంటుంది. దీని కానీ తీసేసారు అనుకోండి, దీంట్లో మ్యాక్ మినీ బాక్స్ ఉంటుంది. మేము అప్పుడు తీసుకుంది బేస్ వేరియంట్ 16GB + 256GB. ఇది ఓపెన్ చేస్తే దీంట్లో చిన్న మ్యాక్ మినీ ఉంటుంది. దీన్ని బయటికి తీస్తే ఒక పవర్ కేబుల్ ఇస్తారు, అంతే. ఇంకా బాక్స్లో ఏమీ రావు. ఫస్ట్ ఇంప్రెషన్ చూడంగానే చాలా చిన్నదిగా ఉంటుంది. అసలు ఇంత చిన్న దాంట్లో ఇంత పవర్ని ఎలా మేనేజ్ చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఈ మ్యాక్ మినీ కరెక్ట్గా చేతిలో సరిపోద్ది, అంత చిన్నదిగా ఉంటుంది. వీళ్ళు మ్యాక్ మినీ అని పేరు పెట్టిన దానికి జస్టిఫికేషన్ అయితే కరెక్ట్గా చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ చూస్తే వెంట్ ఉంటుంది, ఒక సైడ్ నుంచి ఎయిర్ తీసుకుంటుంది, ఇంకో సైడ్ నుంచి హాట్ ఎయిర్ బయటకు వదులుతుంది. అండ్ అదే బ్యాక్ సైడ్ మీకు పవర్ బటన్ కూడా ఉంటుంది. మీరు ఈ మ్యాక్ మినీని ఆన్ చేయాలనుకుంటే కొంచెం పైకెత్తి అప్పుడు ఆన్ చేయాలి. ఇది యాపిల్ కావాలనే చేసింది, ఎందుకంటే నలుగురు మాట్లాడుకుంటారు. వీళ్ళు అనుకుంటే ఒక సైడ్ ఇచ్చేయచ్చు, కానీ ఇది కావాలని చేసింది. దీనివల్ల చాలా మంది వీడియోస్ చేశారు, దీన్ని హైలైట్ చేశారు. యాపిల్ కి ఇంకా బాగా మార్కెటింగ్ జరిగింది. సో ఇలా యూస్ చేసుకున్నారు దీన్ని. అండ్ బ్యాక్ సైడ్ 3 Type-C పోర్ట్స్ ఉంటాయి. 4.0 థండర్బోల్ట్ సపోర్ట్ తో వస్తుంది. ఇది HDMI పోర్ట్ ఉంటుంది, ఎథర్నెట్ పోర్ట్ కూడా ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ చేసేయచ్చు. అండ్ పవర్ కనెక్ట్ కూడా ఉంది. ఫ్రంట్ 2 Type-C పోర్ట్స్ ఉంటాయి. ఇవి 3.0 థండర్బోల్ట్ పోర్ట్స్ తో వస్తుంది. అండ్ 3.5mm జాక్ ఉంటుంది. మీరు దీనికి ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ దీనికి చిన్న ఇన్బిల్ట్ స్పీకర్ కూడా ఉంటుంది. మీరు ఆన్ చేసినప్పుడు సౌండ్ ఇలా వస్తుంది. స్పీకర్ క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే వస్తుంది, కానీ మరీ ఎక్కువ రాదు అండ్ మరీ అంత క్వాలిటీగా కూడా ఉండదు. ఒకసారి మీరే వినండి. నేను కొన్నది 16GB + 256GB వేరియంట్. ప్రెసెంట్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 56,000 అలా ఉంది. మీకు ఆఫర్లో అప్పుడప్పుడు 50,000కి వస్తుంది అండ్ కొన్నిసార్లు 45,000 కూడా వచ్చింది. కానీ మీరు ఇది ఒక్కటి కొంటే సరిపోదు. దీనికోసం ఒక మానిటర్ కొనాలి, కీబోర్డ్ కొనాలి, మౌస్ అండ్ యూపీఎస్ కూడా కొనాలి. సో దీనికి యాక్సెసరీస్ ఇన్ని కొనాలి. ఇది జస్ట్ ఒక మిషన్ అంతే. ఇది వర్క్ చేయడానికి ఇవన్నీ సపోర్ట్ మీరు విడిగా కొనుక్కోవాలి. మేము ఏమి యూజ్ చేస్తున్నాం అన్నిటి గురించి క్లియర్గా ఒక వీడియో చేస్తాను. అంటే 16GB ర్యామ్తో వస్తుంది. ఈ ర్యామ్ అనేది మోర్ దెన్ ఎనఫ్, మీరు ఎలాంటి టాస్కులకైనా ఈజీగా వర్క్ చేస్తుంది. ఇంకా మెయిన్గా పర్ఫార్మెన్స్ చూద్దాం. ఇది M4 చిప్తో వస్తుంది. ఈ 1 ఇయర్లో ఇప్పటి వరకు మేము ఒక 100 వీడియోస్ దాకా ఎడిట్ చేసి ఉంటాం. షార్ట్ వీడియోస్ కాదు, ఓన్లీ లాంగ్ వీడియోస్ ఒక 100 దాకా ఎడిట్ చేసి ఉంటాం. అంతెందుకు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా నేను దీంట్లోనే ఎడిట్ చేస్తున్నాను. ప్రతి వీడియో 4Kలో ఎడిట్ చేస్తాం, విత్ హెవీ ఎడిటింగ్తో ఎడిట్ చేస్తాం. మీరు ఆల్రెడీ మన వీడియోస్ చూస్తే అర్థం అవుద్ది, మన ఎడిటింగ్ అనేది కొంచెం హెవీగానే ఉంటుంది. మేము యూజ్ చేసేది ప్రీమియర్ ప్రో, బేసిక్ కట్స్ అవన్నిటికి ప్రీమియర్ ప్రో యూజ్ చేస్తాం. ఇంకా ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఇవన్నిటి కోసం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం. మీరు ఇక్కడ చూడొచ్చు ఎన్ని లేయర్స్ పెట్టున్నామో. స్టిల్ ఇది ఎలాంటి ల్యాగ్ లేకుండా వర్క్ అవుద్ది. నేను ఈ 1 ఇయర్లో ఇది క్రాష్ అవ్వడం ఓన్లీ ఒక 5 to 6 టైమ్స్ చూసుంటాయేమో. ఈ 100 వీడియోస్కి అండ్ షార్ట్ వీడియోస్ కూడా చాలా ఎడిట్ చేసాము. ఇవన్నిటికీ జస్ట్ ఒక 5 to 6 టైమ్స్ క్రాష్ అయిందంటే అది పెద్ద విషయం కాదు నన్ను అడిగితే. సో పర్ఫార్మెన్స్ లో ఎక్కడ తీసిపోదు అసలు. అండ్ thumbnails కూడా దీంట్లోనే ఎడిట్ చేస్తాం. ఫోటోషాప్ యూజ్ చేస్తాను thumbnails కోసం. నేను చెప్పినట్టు ఎంత పవర్ఫుల్ ఎడిట్స్ చేసినా మాకు అంతగా ల్యాగ్ అనిపించదు, ఎందుకంటే నేను ఈ ప్రైస్ రేంజ్ లో చెప్తాను. మేము పెట్టిన ప్రైస్ కి ప్రతి రూపాయి వాల్యుబుల్. అసలు వీళ్ళు కూలింగ్ కోసం కూడా ఒక సైడ్ నుంచి ఎయిర్ తీసుకుంటది, మీకు మొత్తానికి ఫ్లో చేసి ఇంకో సైడ్ నుంచి హాట్ ఎయిర్ బయటకు వదులుతుంది. ఇట్స్ ఏ మార్వెల్ ఇంజనీరింగ్. అసలు అద్దరు కొట్టారు. ఇంత చిన్న దాంట్లో ఇంత పవర్ఫుల్ గా అసలు ఆ ఇంజనీర్స్ ని మెచ్చుకోవచ్చు మనం. మామూలుగా యాపిల్లో ఏంటంటే మనం పెట్టే మనీకి అంత వర్త్ ప్రోడక్ట్స్ రావేమో అనిపిస్తుంది నాకు, కానీ ఇది మనం పెట్టే మనీ కన్నా ఎక్స్ట్రాగా వర్క్ చేస్తుంది. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ యాపిల్ నుంచి ఇది మాత్రం. ఇవి అడ్వాంటేజెస్ విషయానికి వస్తే. అండ్ దీంట్లో డిసడ్వాంటేజ్లు కూడా ఉంటాయి. ఫస్ట్ డిసడ్వాంటేజ్ నేను ఆల్రెడీ చెప్పినట్టు, మీరు బేస్ వేరియంట్ కానీ కొన్నారనుకోండి, దీంట్లో ఇచ్చే 256GB దేనికి సరిపోదు. మీరు కొన్ని అప్లికేషన్స్ చేస్తేనే అది ఫుల్ అయిపోద్ది. ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రా SSD కొనుక్కోవాలి. మామూలుగా మీరు 512GB దీంట్లోనే తీసుకుందాం అనుకుంటే మీకు 20,000 ఎక్స్ట్రా ఉంటుంది. సో ఇది 60,000 ఉంటే మీరు 512GB తీసుకుంటే 80,000 అవుతుంది. అది తీసుకోవడానికన్నా ఒక 12,000 కానీ 14,000 కానీ పెట్టుకున్నారు అనుకోండి, 2TB SSD వస్తుంది. అది అలా కనెక్ట్ చేసి పెట్టేది. మేము అదే చేస్తున్నాం. నేను SanDisk 2TB SSD వాడతాను. ఇది ఎప్పుడు దీనికే కనెక్ట్ అయి ఉంటుంది. నాకు అనిపించిన ఫస్ట్ డిసడ్వాంటేజ్ అయితే అది. ఆ మనీకి అయితే ఓకే, కానీ మీరు ఎక్స్ట్రా SSD అయితే ఖచ్చితంగా కొనాలి. అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రాస్ ఉంటాయి. ఆల్రెడీ చెప్పినట్టు మానిటర్ కొనాలి. ఇంకా మానిటర్ వచ్చేటప్పటికి ఒక 2K మానిటర్ మంచిది కొనుక్కోవాలనుకుంటే 15,000 నుంచి 20,000 దాకా ఉంటాయి. నేను యూజ్ చేస్తున్న మానిటర్ గురించి మీకు ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. ఇది లెనోవో మానిటర్. అండ్ కీబోర్డ్ కొనాలి, అండ్ ఒక మౌస్ కొనాలి, ఇంకా మెయిన్ గా యూపీఎస్ కొనాలి. మీకు కరెంట్ పోవడం ఆగిపోద్ది. సో మీరు ఏమన్నా ఎడిటింగ్స్ ఇలాంటివి చేస్తారనుకోండి, అది కానీ సేవ్ చేసుకోకుండా మామూలుగా వర్క్ చేస్తున్నప్పుడు కరెంట్ పోయింది అనుకోండి, మొత్తం ఎగిరిపోద్ది. అప్పుడు దాకా వర్క్ చేసిందంతా ఎగిరిపోద్ది. సో ఖచ్చితంగా యూపీఎస్ కొనాలి. నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో వాటి గురించి ఒక వీడియో చేస్తాను, మ్యాక్ మినీ యాక్సెసరీస్ అన్ని. సో మీకు యూజ్ అవుతుంది. ఇది ఒకటి కొంటే సరిపోదు, అవన్నీ కొనాలి. మీరు వీడియో ఇప్పటి వరకు
చూసారంటే మీకు ఖచ్చితంగా యూజ్ అయిందని అనుకుంటాను. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా కష్టపడుతున్నాం. అండ్ కామెంట్స్ లో ఉన్న హైప్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు, ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. చాలా అంతే, ఇంకా లేట్ చేయకుండా వీడియో కంటిన్యూ చేసేద్దాం. ఇంకా మెయిన్ గా చాలా మందికి డౌట్ ఉంటుంది, దీంట్లో సాఫ్ట్వేర్స్ కొనుక్కోకుండా ఎక్కించచ్చా అని. అంటే క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ ఎక్కించచ్చు. సో మీరు బయట నుంచి చేయించుకోవాలి, కానీ మనం విండోస్ లో చేసినంత ఈజీ అయితే కాదు, కొంచెం కష్టంగానే ఉంటుంది. అండ్ ఆల్సో మీకు ఎప్పుడు ఎగిరిపోతాయో తెలియదు, ఇంటర్నెట్ ఆఫ్ చేసుకుని వర్క్ చేసుకోవాలి. సో అదొక మెయిన్ డిసడ్వాంటేజ్. మీరు మ్యాక్ మినీ కొంటుండే ఏదైనా, మీరు మ్యాక్లో యాపిల్ సాఫ్ట్వేర్స్లో మీరు ఏది కొంటున్నా కానీ ఇలానే మీరు అన్ని పర్చేస్ చేసి యూస్ చేయాలి, మీకు ప్రాపర్గా వర్క్ కావాలి అంటే. లేదు మేము పర్చేస్ చేయకుండా యూస్ చేస్తాము అంటే మీరు ఇంటర్నెట్ ఆఫ్ చేసుకొని వర్క్ చేసుకోవాలి, అప్పుడప్పుడు క్రాష్ అవ్వడాలు ఉంటాయి, కొన్ని డిసడ్వాంటేజ్లు అయితే ఉంటాయి. దీనికి రెడీ అవ్వాలి మీరు, కానీ మరీ ఏమంత ఇబ్బంది అయితే పెట్టవు. ఈ 1 year యూస్ చేసిన తర్వాత ఇప్పటికీ ఏమన్నా దీంట్లో పర్ఫార్మెన్స్ తగ్గిందా అంటే నో. మీకు స్టోరేజ్ ఉన్నంత వరకు దీంట్లో పర్ఫార్మెన్స్ అయితే తగ్గదు. మీకు ఎప్పుడైతే స్టోరేజ్ ఫుల్ అయిపోద్దో మీకు సాఫ్ట్వేర్స్ కొంచెం ల్యాగ్ అవుతా వర్క్ అవుతాయి. మీరు ఆ స్టోరేజ్ కానీ మెయింటైన్ చేయగలరు అనుకో. నేను 2 TB యూస్ చేస్తానని చెప్పాను కదా, 2 TBలో 1 TB నేను ఖాళీగానే పెట్టుకుంటాను, ఎందుకంటే ఆ బ్రీతింగ్ స్పేస్ అనేది ఉండాలి. మీరు మినిమం ఒక 500 GB అన్న ఖాళీగా పెట్టుకోవాలి, కొంచెం ఈజీగా వర్క్ అవడానికి. నాకు ఇప్పటికీ ఈ 1 year పూర్తిగా ఈ రోజుకి ఈ వీడియో ఇప్పుడు ఎడిట్ చేస్తాం కదా, దీనికి కూడా మాకు ఎలాంటి ల్యాగ్ అయితే లేదు. నేను ఫస్ట్ రోజు ఏదైతే దీంట్లో పర్ఫార్మెన్స్ చూసానో ఈ రోజు కూడా అదే పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. అదే బెస్ట్ అసలు ఈ యాపిల్ ప్రోడక్ట్స్ లో. మీరు విండోస్ లో కానీ ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చేంజ్ అయిపోద్ది ఫస్ట్ కి ఇప్పటికి, కానీ యాపిల్లో అసలు చేంజ్ అవ్వదు. ఎక్కువ ల్యాగ్స్ నోటీస్ చేయరు, స్మూత్ గా వర్క్ చేస్తారు. మీరు ఫస్ట్ టైం కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలానే వర్క్ అవుతుంది, కానీ మనం దానికి ఇవ్వాల్సింది ఇచ్చేయాలి. నేను చెప్పినట్టు స్టోరేజ్ స్పేస్ ఉండాలి. ఇలాగా దాన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా దానికి ఇవ్వాల్సింది ఇస్తే అది బాగా పనిచేస్తుంది. ఇంకా ఫైనల్ గా ఈ రోజుకి ఈ మ్యాక్ మినీ కొనొచ్చా అంటే ఖచ్చితంగా కొనొచ్చు, కానీ ఎవరికి సెట్ అవుద్ది ఎవరికి సెట్ కాదో కూడా చెప్తాను. ఫస్ట్ ఎవరికి సెట్ అవుద్ది అంటే, మీరు ఎడిటింగ్ ఒక ప్రొఫెషనల్ వర్క్ చేద్దాం అనుకుంటే, ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ డిజైనింగ్ కానీ ఇలాంటివి చేద్దాం అనుకుంటున్నారు, లేదా డెవలపర్స్ కోడింగ్ ఇలాంటివి చేద్దాం అనుకున్నా, మీరు ఇంట్లో కూర్చొని కంటెంట్ రీసెర్చ్ ఏం చేసినా కానీ ఇలాంటి వాళ్ళకి సెట్ అవుద్ది. ఎవరికి సెట్ కాదు అంటే మెయిన్ గా గేమర్స్ కి. మీరు దీంట్లో గేమ్స్ ఆడదాం అనుకుంటే అది జరగదు. యాపిల్ ప్రోడక్ట్స్ అనేవి ఎప్పటికీ గేమింగ్ కి సెట్ కావు. నేను మ్యాక్ బుక్, ఈ మ్యాక్ మినీ ఇలాంటి వాటి గురించి చెప్తున్నాను. ఇవన్నీ ప్రొడక్టివిటీ ప్రోడక్ట్స్. సో మీ ప్రొడక్టివిటీ వర్క్ కోసం ఇవి బాగా వర్క్ అవుతాయి. గేమింగ్ కోసం అయితే మీరు యాపిల్ జోలికి వెళ్ళద్దు. నేను ఐఫోన్స్ గురించి చెప్పట్లేదు, ఓన్లీ మ్యాక్ బుక్, మ్యాక్ మినీ ఇలాంటి వాటి గురించి చెప్తున్నాను. మీరు గేమింగ్ కోసమే చూస్తున్నాను అంటే విండోస్కి వెళ్ళిపోండి, అసలు ఇటు వైపే రావద్దు. అండ్ ఫైనల్లీ 1 year తర్వాత చెప్తున్నాను ఈ మాట, ఈ రోజుకి ఇది బెస్ట్ ప్రోడక్ట్ అంతే. మీరు పెట్టే ఆ 50,000కి దీనికి మించిన ప్రోడక్ట్ అయితే రాదు. ఇంకా మానిటర్ ఇవన్నీ కలిపితే ఒక 30,000 వేసుకోండి. ఆ 30,000 కూడా మొత్తం కలిపి మీకు 80,000 అవుద్దాం. ఆ 80,000 హోల్ ప్రోడక్ట్స్ అన్ని కలిపినా కూడా ద బెస్ట్ వాల్యూ ఫర్ ప్రోడక్ట్స్ ఇవి. మీరు విండోస్ లో 80,000 పెట్టి పీసీ బిల్డ్ చేసుకున్నా ఇంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. ఈ రోజుకి కూడా మీరు ఇది కొనుక్కోవచ్చు. నేను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అమెజాన్వి, ఫ్లిప్కార్ట్వి. దేంట్లో తక్కువ ఉంటే దాంట్లో కొనుక్కోండి. సేల్ ఉన్నప్పుడు కొనుక్కోండి. సేల్ ఉన్నప్పుడు అయితే ఇంకా తక్కువకే వస్తాయి. మీరు ఎవరైనా మ్యాక్ మినీ యూస్ చేస్తున్నా కామెంట్ చేయండి, మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళకి కొంచెం యూస్ఫుల్ అవుద్ది. ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వాల్యుబుల్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్